ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఆయన తరపు న్యాయవాది దివాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారని, ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. ఫిర్యాదు చేసిన మహిళకు ఉదయ్కు గతంలోనే పరిచయం ఉందని, ఆమె భర్త కూడా తమకు తెలుసునని చెప్పారు. ఏప్రిల్లో ఎంగేజ్మెంట్, పెళ్లి పనుల కోసం ఆమె డబ్బులు తీసుకుని జూలైలో తిరిగి ఇచ్చేసిందని న్యాయవాది తెలిపారు. కొంతమంది ప్రభావంతోనే ఆమె కేసు పెట్టిందని ఆరోపించారు. బెయిల్ పిటిషన్ ఈ నెల 17కు వాయిదా పడిందని, కస్టడీ, పోలీసులకు నోటీసులు ఇవ్వాలన్న పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయని చెబుతున్న న్యాయవాది దివాకర్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు తరపు న్యాయవాది ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ప్రస్తుతం కూడా బెయిల్ పిటిషన్కు సంబంధించి కూడా 17వ తేదీ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ పూర్తి డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటి నుంచి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ కేసు కూడా ఒక చాలా చిన్న కేసు, కానీ ఇంత పెద్దగా మారింది. సిపి కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? మీరు అన్నట్టుగా ఇది వాస్తవం అండి. ఇది చాలా చిన్న కేసు. ఇది వాళ్ళు అందరికీ తెలిసిన వాస్తవమే. అది వాళ్ళు చాలా గుడ్ ఫ్రెండ్స్. ఆ గుడ్ ఫ్రెండ్షిప్ అనేది ఎలా యూటర్న్ తిరిగింది, హౌ ఇట్ ఈజ్ ఆర్మ్ ట్విస్టెడ్ అనేది ఆవిడ కూడా ఈ కేసులో నా దృష్టిలో ఒక బాధితురాలుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఏదో చిన్నగా ఎవరో ఒత్తిడి వలన ఆవిడ పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే నాకు ఉదయ్ కృష్ణారెడ్డి నేను పర్సనల్గా ఇంట్రాగేషన్ టైంలో ఉన్నాను, తర్వాత ఆయనతో ములాఖాతులో కలిశాను, కోర్టుకు వస్తున్నప్పుడు కలిశాను. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కోర్ట్ రికార్డ్స్ అన్నీ నేను సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాను. దాని మేరకు చూస్తే కేసు తొలి దశలో వాళ్ళు కొంచెం అండర్ ఇన్ఫ్లుయెన్స్లో ప్రెజర్ వలన ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఒక ట్రయాంగిల్ అండి. యాక్చువల్గా వీళ్ళకి జనవరి 2026 నుంచే వీళ్ళు ముగ్గురు అందరికీ ఒకరికొకరికి తెలిసిన వాళ్ళే. వాళ్ళ భర్త కానీ, ఆమె కానీ, ఈయన కానీ, ఆ మధ్యలో ఉన్న వేరే క్యాడర్ పీపుల్ కానీ అందరికీ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు నుంచే జూన్ 2025 నుంచి వీరికి పరిచయం ఉంది. ఆల్రెడీ ఐసీసీలో ఒక పిటిషన్ పెట్టారు. ఆ ఐసీసీ కమిటీ వారు కూడా కన్నడ ప్రాంతానికి చెందినవారు. వాళ్ళు కూడా మీరిద్దరికి ఫ్రెండ్సే, మీ ఇద్దరి విషయాలు అందరికి తెలుసు, ఇక్కడ మీలో మీరే సెటిల్ చేసుకోండి, ఇక్కడ ఏమి యాక్షన్ తీసుకోమని చెప్పి పంపించారు. ఎందుకంటే ఇద్దరికి విషయం తెలుసు కాబట్టి. ఒక ప్రొబిషన్లో, ఒక ట్రైనింగ్లో ఉంటూ ఒక ప్రొబిటెడ్ ఏరియాలో చేయకుండా వాళ్ళు ఇద్దరు చేసినప్పుడు ఆవిడే అడ్మిట్ అయినప్పుడు ఇద్దరిని డిఫర్ చేయాలి. ఈ డిఫర్ అనే విషయాన్ని ఆవిడకి ప్రభావితం చేసి హైకోర్టులో వేశారు, మీకు డిఫర్ అయిపోతుందని చేయడం వలన ఆవిడ కూడా ప్యానిక్ అయిపోయి దాని మీద ఎక్స్ట్రాగేటెడ్గా ఎడిషనల్గా లేనిపోనివన్నీ ఆవిడ చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే సెక్షన్స్ ఆల్టరేషన్కి వీళ్ళు తోవకు తీసుకున్నారండి. ఎస్హెచ్ఓ గారికి ఫోన్ చేసి ఆయనే వచ్చాడండి. వస్తున్న విషయం కూడా చెప్పాడు. ఆయన ఫోన్ అందుబాటులో ఉంది. ఎప్పుడైతే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ మిర్యాడ కూడా వచ్చిందో 4 o'clock ఆయన అరెస్ట్ చేశారు. అది ప్రపంచానికి తెలిసింది. వీడియో షూట్ కూడా అయింది, రికార్డింగ్ కూడా ఉందంట అది. సో అటువంటిప్పుడు ఆఫ్టర్ 5 o'clock ఇక్కడ రిమాండ్లో సబ్మిట్ చేశారు. ఆరామ్ గారిలో అరెస్ట్ అయిందన్నారు. తెచ్చిన వారిని టాస్క్ ఫోర్స్లో పెట్టి ఇంట్రాగేట్ చేశారు. అప్పుడు కూడా సెక్షన్ 38 BNSS ప్రకారంగా ఎప్పుడైనా ఒక పర్సన్ అరెస్ట్ అయినప్పుడు ఇఫ్ హీ నీడ్స్ ఎనీ లీగల్ ఎయిడ్ దే మస్ట్ అలౌ ఎన్ అడ్వకేట్. అక్కడ కూడా అలౌ చేయలేదు. లోనకి తీసుకెళ్ళి కన్ఫెషన్ అంటారు. ఆరామ్ గారిలో రాత్రి 12:30కి చేస్తూ ఉన్నారు, అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 30 hours, అంటే 29. అది తీసుకొచ్చి 5:30కి సబ్మిట్ చేస్తారు, అంటే 1 hour డిలే. అంటే రిమాండే తీసుకోకూడదండి. ఇర్రెగ్యులారిటీస్ ఉండేటప్పుడు రిమాండ్ ఏదైనా ఒక సెక్షన్. ఇప్పుడు ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఒక చిన్న ఇన్సిడెంట్లో నాకు వ్యతిరేకంగా ఉన్నారని కంప్లైంట్ ఇస్తే ఇంత పెద్ద కేసు కింద భావించిన వాళ్ళు ఇప్పుడు ఎవరు చేసినా అది తప్పే కదండి. రూల్ అనేది రూలే కదా. ఇప్పుడు 24 hours వరకే వాళ్ళకి పెర్మిట్ ఉండేటప్పుడు 24 hours బియాండ్ జరిగేటప్పుడు అది మేము క్లియర్గా చెప్పాం, మీడియాలో చెప్పారు, అరెస్ట్ అయిన వాస్తవాలు వచ్చాయి. అటువంటిప్పుడు అది రిమాండే చేయకూడదు అసలు ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు. నెక్స్ట్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్లో క్లియర్గా రాశారు. సబ్జెక్ట్లో నాకు వాయరిజం ఉంది, నాకు స్టాకింగ్ ఉంది, అంటే నన్ను చూస్తున్నారు, నాకు తెలియకుండా ఫోటో తీసుకుంటున్నారు అన్న విషయాలు రాశారే తప్పితే ఈ సీరియస్ అలిగేషన్స్ లేవు. అవి సడన్గా ఎలా మారిపోతాయండి? ఒక జనరల్గా తెలియని ఉమెన్, మహిళ అనుకుంటే అనుకోవచ్చు. అదేంటంటే ఆవిడని కూడా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు బాధితులు అయిపోతున్నారండి. మొత్తంగా కూడా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి కానీ అలాగే బాధితురాలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు. అయితే పూర్తిగా తన మ్యారేజ్కి సంబంధించి కానీ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ కూడా తను ఇచ్చారు. అయితే జూలై 13వ తేదీన అది తిరిగి ఇచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. జూలై 15వ తేదీన కొన్ని ప్రభావితాలు, కొంతమంది వ్యక్తుల వల్ల ప్రభావితం అవి తను కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా తన మొబైల్స్ కానీ అలాగే ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులకి కోర్టులో కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు.